యొక్క సమయంలో ప్రతి ఒక్కరము కూడా మరి తండ్రి 1 కొరింథీయుల 11వ అధ్యాయం మరి 20వ వచనం ప్రకారం తను తాను పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. ఇతరులను కాదు, మరి వ్యక్తిగతముగా దేవా మరి పరీక్షించుకున్న వారమై యథార్థమైన హృదయంతో మనస్సుతో మరి తండ్రి మీ యొక్క దృష్టిలో యోగ్యముగా పాల్గొనకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన సోదరులారా, మరి ఈ సమయంలో దేవుడు తన వాక్యంతో మన ఎంతగానో హెచ్చరించుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారము, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగలేను. మరి దీనిలో నుండి ఆ యొక్క లేఖనంలో రాయబడినటువంటి మాట చొప్పున మనము ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టిన వారమై నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాల్సిన వారం ఇటనా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మరి 4వ అధ్యాయంలో మనము నూతనమైన స్వభావం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 4వ అధ్యాయము మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. పిల్లరా, మరి ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా మన గతంలో మనము ఏదైతే చేసినామో విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని క్రీస్తు యేసులో ఉన్న ప్రతి వారు కూడా నూతన సృష్టి, పాతవి గతించను, క్రీస్తు బిడ్డలమని విశ్వాసులమని తిరిగి జన్మించిన వారమని పాపక్షమాపణ పొందినామని నిరీక్షణ కలిగిన ప్రతి వారు కూడా నూతన సృష్టి అయి ఉంటున్నాం. అట్టి నిశ్చయిత కలిగిన వారు దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తున్నాము. ఇది వరకు లోబడకుండా ఇష్టానుసారం జీవించినట్లయితే క్షమాపణ పొందిన వారమై, గొప్ప నిర్ణయంతో తీర్మానం తీసుకున్న వారమై మరి ఈ యొక్క బలలో పాల్పొందుతాం. ఎవరైతే పాల్పొందడానికి సిద్ధంగా ఉంటున్నారో అటు వారు మీ కుడి చేతులు పైకి చూపండి. సహోదరులు మీకు యొక్క రొట్టెను, పాత్రను అందిస్తారు. ఇరవై 23వ వచనము, 1 కొరింథీయులు 11:23. నేను మీకు అప్పగించిన దాని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన ప్రతి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాను విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో ఈ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు శరీరముకు సాదృశ్యకుంటున్నది. ఎవరైతే పాల్పొందాలని నిర్ణయించుకున్నారో, తీర్మానించుకున్నారు, పాప నిశ్చయిత, పాపక్షమాపణ నిశ్చయిత కలిగించున్నారు, అటు వారు దయచేసి మీ కుడి హస్తం చూపండి. సహోదరులు మీ వద్దకు పాత్రను తీసుకొస్తారు. ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమైన కృతజ్ఞతన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి, దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించరు. ప్రియమైన సోదరులారా, రొట్టెలో పాల్గొనిన వారు పాత్రలో పాల్గొనడానికి మరి సిద్ధం ఉంటున్న దయచేసి కూడా చూపండి. మనము ఈ యొక్క రక్తము కలువరి శిలువైన యేసుక్రీస్తు ప్రభు పాప విమోచన కొరకాయ చిందించినటువంటి రక్తం ఉంటున్నది కనుక ఎవరైతే మరి సిద్ధముంటున్నారో దయచేసి మీరు దీనిలో పాల్గొనడానికి, పాపక్షమ పొందిన మన నిశ్చయిత కలిగి పాల్గొందాం. ప్రార్థించుకుంటాం. ఎవరైనా విడుబడినట్టే దయచేసి చేతులు చూపండి, సోదరు తీసుకొస్తారు. ప్రార్థించుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ యొక్క పాదం చేరి వాళ్ళ చుట్టూ తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబంగా, దేవునింటి వారముగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన ప్రజలముగా తండ్రి మీ యొక్క సాయంత్రం వేళ ఈ యొక్క విజయమైన ప్రాంతములో, ఎడారి ప్రాంతములో
మమ్మల్ని అందరూ కూడా తండ్రి మీరు సమకూర్చిన స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారముల దేవుడు, సర్వశక్తి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, నిత్యం నుండి నిత్యత్వం వరకు కూడా కృపను చూపుతున్న దేవుడైన స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవదేవ, ఈ యొక్క సమయంలో బలలో పాల్గొన్నటువంటి ప్రేమైన సహోదరులను బట్టి వందనం చెల్లిస్తున్నాం. మరి ఎవరైతే అమాయకత్వంలో ఆచార పద్ధతిలో పాల్పొందించున్నారో క్షమించిన వారై రానున్న దినములో ప్రేమల తండ్రి మీ యొక్క తండ్రి ఉచితమైన ఆ యొక్క కృప ద్వారా ఆ యొక్క నిత్యమైన జీవమును సంపూర్ణ రక్షణ యొక్క అనుభవం దాయిచ్చారని ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం. కూడి వచ్చినటువంటి ప్రతి సహోదరుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క దేశమునకు మీరు వారిని నడిపించిన ఉద్దేశాన్ని, పనులకు సంకల్పాలని, ఎడారి ప్రాంతంలో పనిచేసినను దేవా, చిన్న పనులు చేసుకున్నాను దేవా, వారిని మీరు దీవించిన వారై, వారి గురించి మీరు అక్కర కలిగిన వారై, వారి నిమిత్తమై మంచి తలుపు కలిగిన వారై, ఎడారి ప్రాంతంలో తండ్రి వారి సహవాసాన్ని స్థిరపరిచిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇటు సహవాసం తండ్రి స్థిరపరచడంలో మీరు వాడుకొని మీరు ప్రేమైన సహోదరులను బట్టి పనిముట్టులుగా వారిని వాడుకొని వారి హృదయంలో మీరు భారమును కలిగించిన వారై దేవా చేసిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరు తండ్రి విజుల్లో ఉన్నటువంటి శ్యామ్, బాలకృష్ణ కొరకును, సోదరు ప్రసాద్, రామకృష్ణ, మరి ప్రభా తండ్రి కర్నేలు రాజు, క్రాంతి కుమార్, సోదరు యేసు, తండ్రి వెంకట్, శ్రీని కొరకును, తండ్రి సింహాచలం కొరకును, శ్రీని కొరకును, మరి ప్రభా లక్ష్మణ స్వామి కొరకును, పెచ్చడి శ్రీని కొరకును, రత్నరాజు, ఇస్సాకు, మంది జమాల్ కొరకును, సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి అదే రిగాయలు వచ్చిన హానవ్ కొరకును, బెంజమిన్, శ్యాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. కబ్దీలో ఉన్న ఆనందరావు కొరకును, రాజయ్య, రామయ్య కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, వీరందరినీ బట్టి కూడా మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వీరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వీరి అన్నదమ్ముల చెల్లి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతం నుండి వారిని మీరే భద్రపరిచి రేఖల చాటును కాపాడమని ప్రార్థిస్తూ వేడుకొంచుంటున్నాం. యెహోవా ఇల్లు కట్టించడలా కట్టువాని ప్రయాసం వ్యర్థము కనుక తండ్రి, మేము దూర ప్రాంతం నుండి ఎంత ప్రయాసపడినను మీరు కాపాడినట్లయితే మా యొక్క ప్రయాసం అంతా కూడా వ్యర్థమని లేఖనం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి తండ్రి, సమస్తం కూడా మీ దగ్గర సమర్పిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీ దగ్గర సమర్పిస్తున్నాం. వారిని దీవించమని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం యొక్క అంతంలో నడిపిస్తున్నారు. మరి ప్రభా, ఎన్నో విధములైన తండ్రి ఆ యొక్క కోరికలు కలిగిన వారు ఇచ్చినారు. వాటన్ని మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దేవా, మీ యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్య వారిని మీరే భద్రపరచమని మనం చేస్తున్నాం. మీ ప్రేమ దాసు తండ్రి మొదటి బాబుని మా మధ్య నడిపించిన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవాలని మనవి చేస్తుంటున్నాం. తద్వారా ఈ యొక్క దేశములు ఆయా ప్రాంతాల్లో తెలుగు వారి మధ్య జరుగుతున్న పరిచయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరలోక తండ్రి, దివ్యమైన లేఖన భాగాన్ని విశదీకరించి చెప్పడానికి వారి ప్రభావ మీ దాసుని ఏర్పరచుకొని మరి ప్రభావ ఇక్కడ నుండి మాకు మీరు సెలవించినటువంటి ప్రత్యేక లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుక దేవా, మీ దాసుని దీవించండి. దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన బలపరచడం ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాం. మరోసారి ప్రభా, తండ్రి జబులోన్ వారి కుటుంబాన్ని, జాన్ బాబు, మరి తండ్రి ఇతర సహోదరులు, మరి నతానేయులు, మోషే, గిరీష్, వీరందరిని బట్టి కూడా మీ స్తోత్రములు. వారి ద్వారా తండ్రి మీ యొక్క సహవాసములు వారికి అనుగ్రహించిన యొక్క శ్లాఘితను బట్టి, వారికి ఇచ్చిన భారం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. రానున్న దినాలు కూడా ఇట్టి భారం కలిగిన వారమై ఏకమై తండ్రి ఏక మనస్సుతో ఐక్యతతో ప్రభా తండ్రి ఈ యొక్క ప్రాంతాల్లో అనేక స్థలాల్లో దర్శించడానికి ప్రభా కృపను దాయిచ్చేయడం మనం చేస్తున్నాం. మాకు తండ్రి ఈ సమయంలో తండ్రి ఇచ్చిన కృపను బట్టి మేము కూడా రాగలటుకు దయచేసిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, మరోసారి ప్రభా వ్యక్తిగతముగా, దేవుడింటి వారముగా, సీయోను సంఘముగా, హెబ్రోన్ మందిరముగా ఉన్న సహవాసం నుండి ప్రతి వారిని కూడా తండ్రి దీవించి ప్రభా తండ్రి రానున్న దినాల్లో మిగిలిన దినములు యొక్క పరిచయను ఏరని మినిస్ట్రీ కూడా సమర్పిస్తున్నాం. ఇండియాలో ఉన్న దాసులను జ్ఞాపకం చేసుకుని దాసు శాంసన్ తన కుమారుడు పోగొట్టుకున్నటువంటి ప్రభా తండ్రి దాసుని మీరు దయచేసి తండ్రి మీరు ఆదరించి తద్వారా తండ్రి దుఃఖములను మరి తండ్రి ఎన్నో కొరతలు కలిగినప్పటికీ ప్రభా మీ యొక్క నామములో బలపరిచిన వారే దాసుని బలముగా వాడుకొని ప్రార్థిస్తున్నా. కుటుంబాన్ని దీవించిన ఆ విధముగా దుఃఖములో, విచారములు, ప్రభా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రభా వేదనలో ఉన్నటువంటి కృంగిపోయినటువంటి వారిని మీరు లేవదీయమని ప్రార్థిస్తున్నాం. బలపరచడం ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ దేశ రాజు పరిపాలన బట్టి వందనాలు చేస్తున్నాం.
ఇక నివసిస్తున్న ఇరుగు పొరుగు వారిని ప్రభా తండ్రి వారి తండ్రి మీరే భద్రపరచండి. వారి ద్వారా మీ యొక్క పరిచయకు ఏమాత్రం ఆటం కలగకుండా ఇంకా తండ్రి సరిహద్దుల విషయాల పరిచయం ప్రార్థిస్తూ వేడుకొంచుంటున్నాం. ప్రేమల తండ్రి ప్రతిదిన ప్రమాదం నుండి తప్పించడం ప్రార్థిస్తున్నాం. మిగిలిన సమయం కూడా తోడుగా ఉండి నడిపించమని ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.